30 days తర్వాత నేనేం చేస్తా, 60 days తర్వాత నేనేం చేస్తా, 90 days తర్వాత నేనేం చేస్తా అని ఆలోచన ఉంది మనకి. ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం దాన్ని పట్టుకుని దాన్ని చివరి దాకా చూడాలి. ద జర్నీ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అదర్ ఫెయిల్యూర్ వితౌట్ లాస్ ఆఫ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఈజ్ కాల్డ్ సక్సెస్ అంటాడు. ఒక ఓటమి నుంచి ఇంకో ఓటమికి చెక్కు చెదరని చిరునవ్వుతో చేసే ప్రయాణాన్ని విజయం అని చెప్తాడు. నీతో నాతో ఎవడు ఉంటాడు. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని, నీకేం కాదని అని చెప్పాలి. మనతో మనం చెప్పాలి, ఎవ్వడు రాడు. ఒక చిన్న లోపం ఉంటే మనం భయపడాలా? ద జర్నీ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఈజ్ వాట్ లెర్నింగ్ ఈజ్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. 5 ఏళ్ల తర్వాత నేనేం చేస్తానో ఆలోచించండి. నీ జీవితం కదా నీకు తెలిస్తే నువ్వు ఫ్యూచర్ గురి మీద ఫోకస్ చేస్తావు. రేపు ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలిగితే రేపు నీ కళ్ళకు కనిపిస్తుంది. సినిమాల్లో సారు అంతేగా అంటారు, కానీ స్టేజ్ మీద మాత్రం అంతే కాదు ఎంతో ఉంది అని చెప్తారు మనకి. అలా మనకి అంతేగా అని సినిమాల్లో మనకి అంతే అనిపించే ప్రదీప్ గారు స్టేజ్ మీద ఎంతో ఉందని చెప్పడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. సార్ని సాధారణంగా స్టేజ్ మీదకి తీసుకురావాలని ఇంపాక్ట్ ప్రతినిధులను కోరుతున్నాను. గట్టిగా కరతాళధ్వనులు. థ్యాంక్ యూ సార్. మా గురించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చారు కష్టపడి. మా గురించి, మా స్టూడెంట్స్ గురించి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ మీకు ఓవర్ టు యూ సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్. నీ కరీంనగర్ అంటే పవర్ అనుకున్నా, కరీంనగర్ అంటే తుస్సు అనుకోలే. ఫస్ట్ ఓన్లీ బాయ్స్ పవర్, ఓన్లీ బాయ్స్. గుడ్ మార్నింగ్. నౌ ద రియల్ పవర్, గర్ల్ పవర్. గుడ్ మార్నింగ్. వాళ్ళే బెటర్గా ఉన్నారు కదా మీకంటే. ఇప్పుడు అందరూ ఆల్ టుగెదర్ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్. వాట్ అన్ అకేషన్, వాట్ ఎ స్టేజ్, వాట్ ఎ ప్రివిలేజ్. ఇంత అద్భుతంగా ఇంతమంది యువకులకి జీవితానికి దశ దిశ రెండు కూడా కల్పిస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్కి ఫౌండర్ గంపా నాగేశ్వరరావుకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనకున్న అంతేగా అనే వాళ్ళందరికీ జీవితంలో అంతేగా ప్రాప్తి వస్తూ, ఇంట్లో అదే అవుతుంది, జాగ్రత్త. మనకున్న తెలివితేటల్ని కేవలం పక్కవాడిని మోసం చేయడానికి మాత్రమే వాడుకుంటున్న ఈ టైంలో తమ తెలివితేటల్ని ఛానలైజ్ చేసి మీ అందరి భవిష్యత్తు కోసం ఇక్కడికి విచ్చేస్తున్న ఇంపాక్ట్ స్పీకర్స్ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకుండా సొంత లాభం కొంత మాని పొరుగువాడికి పాటపడడానికి ఈ ఇంపాక్ట్ వాలంటీర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. వీలైతే మీరు కూడా ఇంపాక్ట్లో జాయిన్ అవ్వండి. మీ జీవితాలకి ఒక జీపీఎస్ని మీరే క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చే ముందర నేను ఆలోచించాను, ఒక ఎడారిలో మనం ఉన్నాం అనుకోండి. ఒక ఎడారిలో మనకి వాటర్ లేదు, ఏం లేదు. ఒక రోజు అయిపోయింది, రోజున్నర అయిపోయింది, దాహం వేస్తూ ఉంటుంది, నాలిక పిడచగడుతూ ఉంటుంది. అక్కడ బంగారం ఉన్నా ఉన్నా మనకి ధ్యాస ఉండదు, ఒక్కదాని మీదే ధ్యాస ఉంటుంది. అదేంటంటే వాటరే కావాలి. నాలిక ఎండిపోతుంది, నీళ్లు దొరకల, బురదలో నీళ్లు, కొంచెం బురదతో ఉన్న నీళ్లు దొరికాయి. ఆ ఇసుకను పిండి ఆ బురదలోంచి 2 చుక్కలైన గొంతులో పోసుకుంటాం మనం. ఎస్ ఆర్ నో? దాహం అక్కడ పర్పస్. ఎప్పుడైతే మీకు మీ మీద ఫోకస్ ఉంటుందో, మీ జీవితానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక గోల్, ఒక పర్పస్, ఒక కారణం ఉంటుందో అప్పుడు మనం దాని మించి దృష్టి మలచం. ఎదురుగా బంగారాలున్నా, ఎడారంతా ఒంటెలున్నా, అందాలున్నా, గొంతులో దాహం ఉంటే దాహాన్ని ఎలా చూస్తామో అలా జీవితంలో విజయం, లక్ష్యం, ఈ 2 పదాలని మనం అలా చూసి తీరాల్సిందే. ఇంకేం లేదు అక్కడ. ఇక్కడికి నేను రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం అవసరం అంటే నా అవసరం ఇక్కడ ఉంది కాబట్టి నేను వచ్చాను. నాకు అవసరమై కాదు, నా అవసరం ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను.
రెండో కారణం అవకాశం. ఎంత పెద్దవాడినైనా ఇంతమంది యువకులతో మనసు విప్పి మాట్లాడటం, ఈ వీడియో రికార్డ్ చేసి రేపు ఇంపాక్ట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నా వీడియోస్ చూసినట్టు కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూసే అవకాశం ఉంది. అవకాశం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మూడోది ఆనందం. ఇక్కడికి రావటం అనేది నాకు ఆనందం వస్తుంది. మీరందరూ అనుకుంటున్నారేమో మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను వచ్చానని. కాదు, ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ నన్ను అడగాలి, ఎలా అయిందండి మీ క్లాసు సెషను అని అడగాలి. నేను సూపర్ సరస్ అనాలి, తను మీకేంటండి అనాలి. అది కదా జీవితం. దానికోసం కదా మనం బతకాలి. సో థర్డ్ రీజను ఇది నాకు ఆనందం. ఫోర్త్ రీజను ఇది నాకు ఆశయం. నాకు ఆశయం. ఎవరో అడిగారు, మీ జీవితాశయం ఏంటి అని అడిగారు. 25,000 మంది ప్రదీపుల్ని తయారు చేయటమే నా జీవితాశయం అన్నా. ఇక్కడ నేను గొప్ప అని చెప్పట్లేదు. నేను ఇప్పటిదాకా కనీసం 20 లక్షల మంది మీలాంటి వాళ్ళతో ప్రత్యక్షంగా, కొన్ని కోట్ల మందితో పరోక్షంగా మాట్లాడుంటాను నేను. మీలో కూడా అలా తయారైతే 140 కోట్ల మంది ఉన్న భారతీయుల్లో మన అందరం కలిస్తే కొత్త సమాజం వస్తుంది. నవ సమాజ నిర్మూలం మీ వల్లే అవుతుంది, మా వల్ల కాదు. మేము సన్సెట్స్, మీరు సన్ రైజెస్. మీరందరూ సన్ రైజెస్. మీరు సూర్యోదయాలతో సమానం, మేము సూర్యాస్తమం. ఇవాళ కాదు 10 ఏళ్లకి డాన్లోకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం మేము. 25 లక్షల మంది, 25 కోట్ల మంది ఈ భారతావనిలో లేరు. స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ ఉన్నారు. 25 కోట్ల మంది ఉన్నారు స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ. వీళ్ళల్లో 5 ఏళ్ల తర్వాత కొందరు, 10 ఏళ్ల తర్వాత కొందరు, 15 ఏళ్ల తర్వాత కొందరు భావి భారత ఓటర్లుగా వస్తున్నారు. అంటే ఈ దేశం యొక్క దశ దిశ రెండు నిర్ధారించేది ఈ 25 కోట్ల మంది చేతుల్లోనే ఉంది. మరి వాళ్ళు మంచివాళ్ళైతే తప్ప మనకి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మారవు. పక్కవాడిని మోసం చేయటం, కులం, మతం, ఆడ మగ, అసలు ఆడపిల్ల మగపిల్లల తేడా ఏంటి? ఒక్కసారి మీరు రేపు పొద్దున ఐటీ కంపెనీలోనో ప్రపంచంలోనో ఎక్కడికి వెళ్తే అందరూ సమానమైనప్పుడు, అలాంటప్పుడు ఈ వాతావరణంలో ఒక 9 ఏళ్ల పిల్లవాడు, 9వ క్లాస్ చదువుతున్న పిల్లవాడు ఎల్కేజీ చదువుతున్న పిల్ల మీద, యూకేజీ చదువుతున్న పిల్ల మీద అత్యాచారం చేస్తున్నాడంటే నేరం వాడిదా, వాడి చుట్టూ ఉన్న సమాజందా? మనందరిది బాధ్యత, మనందరిది బాధ్యత. అలాంటిది మనకున్న గుడ్ కాంటెంట్, బ్యాడ్ కాంటెంట్ అనేది సోషల్ మీడియాలో ఎంత ప్రబలంగా తయారైందంటే మనం అందరం దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే దానివల్ల కొన్ని లక్షల మంది జీవితాలు పాడవుతున్నాయి. ఈ రోజు నుంచి మనం ఏం ప్రమాణం తీసుకోవాలంటే, ఫస్ట్ది నేను బ్యాడ్ కాంటెంట్ చూడను. ప్రాణం పోయినా సరే నేను చెత్త వీడియోలు, చెత్త మాటలు, పనికిరాని సోదులు మనం చూడకూడదు. శాంతికి ఎంతమంది మొగుళ్ళుంటే మీకెందుకు, దువ్వాడికి ఎంతమంది దువ్వెన్లుంటే మనకెందుకు, వాడెవరో ఇంకోళ్ళు ఎవరితో వేణుస్వామికి ఏమవుతుంటే మనకెందుకు? మనకు కావాల్సింది మన జీవితం, మనకు కావాల్సింది మన లక్ష్యం. గుడ్ కాంటెంట్ని మాత్రమే మేము చూస్తాం అని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వీ షుడ్ ఓన్లీ మేక్ గుడ్ కాంటెంట్. నేను ఇలా స్టేజ్ మీద మాట్లాడిన ఒక వీడియో పిఎంసి ఛానల్ వాళ్ళు పెడితే ఇప్పటిదాకా 1,30,00,000 మంది చూశారు. 1,30,00,000 మంది చూశారు. అప్పుడు నాకు అనిపించింది నా గొప్పతనానికి నేను చెప్పట్లా, జీవితంలో అన్నీ చూసేసిన వాడిని. ఈరోజు కొత్తగా నాకేమి బయోడేటాలు అక్కర్లా, చప్పట్లు అక్కర్లా. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అనిపించింది. మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఆ కాంటెంట్లో అల్లు అర్జున్ డ్యాన్స్ లేదు, సమంత డ్యాన్స్ లేదు, బిగ్ బాస్ ఇంక్విజిటివ్నెస్ లేదు, జబర్దస్త్ వెకిలి కామెడీ లేదు. కానీ అది 1,30,00,000 మంది చూశారు. ఇంకా ఎక్కువ మంది చూసిన వీడియోస్ ఇంకా కూడా ఉండొచ్చు, నేను కాదనంటలా. ఇవాల్టి నుంచి మనం మంచి మాత్రమే చేయాలి. వీ నీడ్ టు బి గుడ్ పీపుల్. మంచి ఈజ్ ద మోస్ట్ కంటేజియస్ థింగ్ ఆన్ ది ఎర్త్. మోస్ట్ కంటేజియస్. అంతకంటే ఆనందకరమైంది మనం ఇంకోటికి ఇచ్చే గిఫ్ట్ లేదు. మనం ఎప్పుడైతే మన లోపల మంచి ఉంటుందో అప్పుడు ఆటోమేటికలీ మనం మంచి వాళ్ళ కింద వస్తాం. తప్పులు ప్రతి ఒక్కళ్ళు అవుతాయి. చిన్నప్పుడు తెలియకుండా మట్టిలో చేయబెట్టి ఆడతాం, పెద్దయ్యాక ఆడం కదా. అలా మనకు తప్పు అయింది అని తెలుసుకున్న తర్వాత మనలో పరివర్తన తెచ్చి మనం 10 మందికి ఉండే విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది.
అందుకే ఇంపాక్ట్ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నేను గ్యారంటీగా ఉంటాను, వస్తాను. రీజన్ ఏంటంటే ఇదే మనం చేసే సేవ, ఇంత మించి మనం చేయాల్సిన సేవ లేదు. నా టాపిక్ ఈరోజు నేను 1/2 అవర్ 45 మినిట్స్ మాట్లాడతాను. కానీ ఈ 1/2 అవర్ 45 మినిట్స్ కూడా నా మనసు అంతరాంతరాల్లోంచి వచ్చింది మాట్లాడతాను. ఇది ఎప్పుడో తయారు చేసిన కంటెంట్ కాదు, మీకోసం ఇవాళ పొద్దున 5 నుంచి 7:20 దాకా కూర్చుని మీకోసం చేసిన కంటెంట్ అది. దానికి ప్రూఫ్ అందులో ఉంది, మీకు చూపిస్తా నేను ఎప్పుడు చేశానని చెప్పింది. ఫోకస్ ఫ్యూచర్. ఎడారిలో ఎట్టయితే గ్లాసు నీళ్ల కోసం మన ఫోకస్ ఉంటుందో, సిమిలర్లీ మన ఫోకస్ కేవలం మన ఫ్యూచర్ మీద మాత్రమే పెట్టాలి. ఫ్యూచర్ అంటే రేపు, రేపు అంటే ఆశ, ఆశ అంటే ఆశయం, ఆశయం అంటే మనం చేరాల్సిన గమ్యం, ఆ గమ్యం మీద మాత్రమే ఉండాలి. ఒక GPS ఆన్ చేసుకుంటే వి కన్వెన్షన్ వెంకట్ ఫౌండేషన్, నా తమ్ముడు వెంకట్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. వెంకట్ ప్లీజ్ స్టాండ్ అప్, మీరు అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈజ్ ద పర్సన్ హూ ఇస్ ఓనర్ ఆఫ్ దిస్. ఎలా అయితే ఒక GPS పెట్టుకుంటే నేను డైరెక్ట్ వి కన్వెన్షన్కి వచ్చానో, అలా మన ఫ్యూచర్కి ఒక GPS మనం పెట్టుకోగలిగితే డైరెక్ట్ అక్కడికి వస్తారు, డైరెక్ట్గా అక్కడ రీచ్ అవుతారు. ఆ ఫ్యూచర్, యువర్ ఫోకస్ షుడ్ బి ఫ్యూచర్. వాట్ ఈస్ ఎ ఫోకస్? కేర్ఫుల్ అటెన్షన్ దట్ ఈస్ గివెన్ టు సంథింగ్ సచ్ యాజ్ ఎ టాస్క్, ఒక పని మీద కానీ, ఎబిలిటీ ఒక కాంపిటెన్సీ మీద కానీ, లేకపోతే ఫుల్ అటెన్షన్ ఆన్ సంథింగ్, దేని మీదైనా మీరు అది కావాలి అనుకుంటే అది జరిగి తీరుతుంది. మన వేదాలు, ఉపనిషత్తులు, మనకు చెప్పే బైబిల్స్, ఖురాన్లు, భగవద్గీతలు ఒకటే ఒక మాట చెప్తాయి, యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే అది జరిగి తీరుతుంది. మనం అనుకోవాలి, మనం దృష్టి మీద పెట్టాలి. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల నేను పడిపోతాను అని మీరు అనుకుంటే మీరు పడిపోతారు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే లోపల నేను నిలబడతాను అని మీరు అనుకుంటే మీరు నిలబడతారు. మీ ఫోకస్ కేవలం మీ ఫోకస్, మీ మెంటల్ కెపాసిటీ. ఫోకస్ ఇస్ ద లింక్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. మీకు ప్రతి సమస్య, ప్రతి నిర్ణయం తీసుకోవడానికి ఫోకస్ కావాలి. మంచిది చెడేది తెలుసుకోవడానికి ఫోకస్ కావాలి. మంచివాడెవడు చెడువాడెవడు తెలుసుకోవడానికి ఫోకస్ కావాలి. ప్రాబ్లం సాల్వింగ్, ఇది సమస్య ఎలా రావాలి? కరీంనగర్ అనే వర్కింగ్ డే వర్షం పడుతుంటే సమస్య ఎలాగైనా రావాలి, ఇది సమస్యకి ఆన్సర్. మీ ప్రాబ్లంని మీరు ప్రాబ్లంలా డిస్కస్ చేస్తే ప్రాబ్లంలా ఉంటుంది. ప్రాబ్లంని మీరు ఛాలెంజ్గా తీసుకుంటే మీకు ఛాలెంజెస్ ఆర్ మెట్, ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కస్డ్. ప్రాబ్లం కేవలం డిస్కస్ చేస్తూ ఉంటాం, ఛాలెంజెస్ ఆర్ మెట్. సో ప్రాబ్లం సాల్వింగ్, రీజనింగ్, మనకున్నది జంతువులకి లేనిది, మనకున్నది లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. ఏది మంచి ఏది చెడు, అరే ఈ బిడ్డ నా బిడ్డలా ఉందిరా అనుకుంటే ప్రతి ఆడపిల్ల నా బిడ్డలా కనిపిస్తుంది కదా, భలే ఉందిరా ఈ అమ్మాయి అనుకుంటే భలే ఉందిరా అనిపిస్తుంది. మనం ఎలాంటి రీజనింగ్ చేసుకుంటే అలాంటి రీజనింగ్లో వస్తుంది. నేను చెప్తున్నాను, నేను 43 ఇయర్స్, ఈ సెప్టెంబర్ 11 అంటే ఇక్కడి నుంచి కరెక్ట్ ఇంకో 5-6 రోజుల లోపల నేను కెమెరా ముందు నుంచి నా సినిమా, ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 44 ఏళ్ళు అవుతుంది. 44 ఇయర్స్ నా ముద్దమందారం సినిమా నేను హీరోగా యాక్ట్ చేసింది. సినిమాకి వెళ్ళే ముందర ఎందుకు చెప్తున్నాను వినండి, ఎట్లా ఆలోచిస్తే అట్లా అవుతుందని. మా అమ్మ నన్ను హీరోగా జంజాల్ గారు సెలెక్ట్ చేశాక నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు. నేను అడిగాను ఎందుకమ్మా వెళ్ళొద్దు అన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే చెడిపోతావు సినిమా ఇండస్ట్రీకి అన్నారు. నీ దృష్టిలో చెడిపోవటం అంటే ఏంటి అని చెప్పారు. మా అమ్మ ఒక లిస్ట్ ఇచ్చింది. ఇవాటికి 44 ఇయర్స్ అయింది, మా అమ్మ పోయి కూడా 12 ఇయర్స్ అవుతుంది. మా అమ్మ చెప్పిన ఆ లిస్ట్లో ఒక్క పని కూడా నేను చేయలా. స్మోక్ చేయలా, డ్రింక్ చేయలా, నాన్ వెజ్ తినలా, ప్యాకాళ్ళ, చదువు మానేలా. ఒక్క ఆడపిల్ల నా చూపుతో కానీ నా మాటతో కానీ ఇబ్బంది పడలా. దట్ ఈస్ ద ఫోకస్ ఐ హ్యావ్ ఆన్ వాట్ ఐ హ్యావ్ కమిటెడ్. ఫోకస్, నథింగ్ ఎల్స్. బీయింగ్ ఫోకస్డ్ ఆన్ ద ఫ్యూచర్ మీన్స్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి, నా ఫ్యూచర్లో ఏం ఫోకస్ చేయాలంటే ఆలోచించు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. 5 ఏళ్ల తర్వాత నేనేం చేస్తానో ఆలోచించండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకు సస్పెన్సు, రాజమౌళి గారికి కాదు. ఆయనకి కథ తెలుసు. నీ జీవితం కథ నీకు తెలిస్తే నువ్వు ఫ్యూచర్ గురి మీద ఫోకస్ చేస్తావు. రేపు ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలిగితే రేపు నీ కళ్ళకు కనిపిస్తుంది, నువ్వు అలా ఆ వైపుకు వెళ్ళగలుగుతావు. దెన్ యాంటిసిపేటింగ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. నేను లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్తే ఏమవుతుంది రైట్కి వెళ్తే ఏమవుతుంది అని మీరు కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు యాంటిసిపేట్ చేయటం ఫోకస్. అండ్ ప్లానింగ్ అహెడ్, ముందరే ప్లానింగ్ చేయటం. 30 డేస్ తర్వాత నేనేం చేస్తా, 60 డేస్ తర్వాత నేనేం చేస్తా, 90 డేస్ తర్వాత నేనేం చేస్తా అని ఆలోచన ఉంది మనకి.
30, 60, 90 వేరే ఉంటాయి కదా. సాయంత్రం ఏంటి అని ప్లానింగ్ ఉంటుంది చూడండి. అబ్బా, ఆ ప్లానింగ్ ఎంత బాగుంటుంది. ముఖ్యంగా మందు కొట్టే వాళ్ళు మీకు తెలియదమ్మా ఎంత బాగా ప్లాన్ చేస్తారంటే, అన్న నువ్వేం తెస్తావన్నా, అచ్చా నేను మంచిగా తెస్తా అన్న, చూడ నువ్వు తెస్తావా, ఏడ కూర్చుందా. అసలు ఆ ప్లానింగ్ అసలు మన జీవితంలో 30 నిమిషాల తర్వాత ఏం చేస్తామన్న ప్లానింగ్ కూడా ఉండదు. కానీ 30, 60, 90 అంటే ఆ 30, 60, 90 కాదు. 30 డేస్ తర్వాత నేనేం చేస్తా, 60 డేస్ తర్వాత నేనేం చేస్తా, 90 డేస్ తర్వాత నేనేం చేస్తా. ఇట్ కెన్ హెల్ప్ యూ కనెక్ట్ విత్ యువర్ గోల్స్ అండ్ అన్ ఆస్పిరేషన్. గోల్ అంటే ఏంటంటే రేపటి మన ఆనందం ఈనాటి గోల్. రేపటి ఆనందం కదా. ఓ పెళ్లి చేసుకోవాలి, ఊరికే పెళ్లి చేసుకోవడం కాదు కదా, పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండటం గోల్ కదా. అంతే కదా. అంతేగా అనేవాళ్ళు లక్షల మంది ఉంటారు, కానీ జీవితాన్ని అంతేగా అని తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మా ఆవిడని ఎవరో అడిగారు F2 వచ్చిన కొత్తల్లో, సార్ ప్రదీప్ సార్ ఇంట్లో కూడా అంతేగా అంటారండి అని అడిగాడు. ఆవిడేం చెప్పిందంటే, మా ఇంట్లో ఎప్పటి నుంచో అంతేగా నేనేం చెప్తే ఆయన అంతేగా అంటారు, ఆయన ఏం చెప్తే నేను అంతేగా అంటా, ఇద్దరం అంతేగా అంటేనే సంసారం ముందుకు జరుగుతుంది అని చెప్పింది అన్నమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఆనందం మన ఆస్పిరేషన్. ఫోకస్ ఆన్ ద స్టెప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లక్ష్యం నీకు తెలుసు, ఒక్కొక్క అడుగు మీద మాత్రమే ఫోకస్ చేయి. ఈరోజు మీరు చదువుకుంటుంటే, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంటే, డిగ్రీ చదువుతుంటే, ఫస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ టుడే. ఇవాళ ఏం చేస్తాను గుర్తుపెట్టుకోండి. నీ దారి కొత్త దారి అయితే రేపు అదే రహదారి అవుతుంది. 10 మంది ఫాలో అవుతారు, మనం వెనకాల పడతారు. 1986 అప్పటికి 3 సినిమాలు నేను హీరోగా యాక్ట్ చేసి వదిలేసి CA చదువుకుంటున్నప్పుడు, CA కంప్లీట్ అవుతున్న టైం లోపల నా దగ్గర 3 దారులు ఉన్నాయి. 1 టు గో బ్యాక్ టు ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్, 2 టు కంటిన్యూ యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. బట్ నేను కొత్త దారిని ఎంచుకున్నాను. 1986లో తెలుగులో ఫస్ట్ సీరియల్ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ నేనే. ఈరోజు ఇన్ని సీరియల్స్ వచ్చాయి కదా, అప్పుడు నేను తీశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున ఎవరికి అరే ఇటు వెళ్ళాలి, వెళ్తే ఏంటి అని ఎవరికీ తెలియలా. ఈ రోజున కనీసం 20,000 కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. మీ దారి కొత్త దారి అయితే మీరు అక్కడి నుంచి అది రహదారి అవుతుంది. ర్యాపిడో మీ ఏజ్ వాళ్ళే కనుక్కున్నారు, స్విగ్గీ మీ ఏజ్ వాళ్ళే కనుక్కున్నారు, రెడ్ బస్ మీ ఏజ్ వాళ్ళే కనుక్కున్నారు. మీరు ఈ రోజున చూడండి, ఎన్ని కొత్త విషయాలన్నీ కూడా మీ ఏజ్ పిల్లలే కనుక్కున్నారు. మీ దారి కొత్త దారి అవ్వాలి, అప్పుడు అది రహదారి అవుతుంది. ఫోకస్ ఆన్ సింగిల్ స్టెప్. ద సక్సెస్ఫుల్ వారియర్ ఈజ్ ద యావరేజ్ మ్యాన్ విత్ లేజర్ లైక్ ఫోకస్. ఎవడైనా సరే పుట్టినప్పుడు ఎవడో ఎక్స్ట్రాడినరీగా పుట్టాడు, ఆర్డినరీ పర్సనే ఉంటాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ? ఎక్స్ట్రా. ఆర్డినరీ పర్సన్ రోజుకు 2 కిలోమీటర్లు నడుస్తాడు, జీవితాంతం 2 కిలోమీటర్లు నడుస్తాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ 2 కిలోమీటర్లతో మొదలెడతాడు, 2.1, 2.2, 2.3 అని తనకు ఓపికన్నంత వరకు ఎదుగుతూనే ఉంటాడు. సో ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే లేజర్ లైక్ ఫోకస్. ఎలా ఒక లేజర్ లైట్ వేస్తే మన కంటిలో అలా ఉండాలి. ఒక ఈగిల్ ఆకాశంలో ఉంటుంది, కానీ దాని ఆహారం మీద లేజర్ లైక్ ఫోకస్ ఉంటుంది. సముద్రంలో ఉన్న ఒక చేపని ఎన్నో వేల అడుగుల పైనుంచి చూసి గమనించి వచ్చి దాన్ని పట్టుకెళ్తుంది. యూట్యూబ్లో మీకు 100 వీడియోలు దొరుకుతాయి. ఒక చిరుతపులి తన ఆహారం మీద ఫోకస్ చేసి ఆగి నక్కి అది వెళ్ళి చంపి తింటుంది. చీమ రేపటి మీద ఫోకస్ చేసి దాని ఆహారాన్ని తీసుకుని దాచుకుంటుంది. చీమ రేపటి ఆహారాన్ని మోస్తూ వెళ్తుంటే పురాణాల్లో కథ ఉంటుంది. నారదముని అడిగేట చీమని, ఏమ్మా చీమ ఇంత కష్టపడుతున్నావు ఎందుకు, రా నా దగ్గర బెల్లపుండు ఉంది నీకు ఇస్తాను, హాయిగా తిను అని. చీమ నవ్వి, రండి స్వామి మా ఇంట్లోకి లోపల తీసుకెళ్తే అక్కడ 100 బెల్లపుండలు పెట్టున్నాయట. రేపటి మీద ఫోకస్ ఉండబట్టి చీమ ఇవాళే పనిచేయటం మొదలెడతాను. చీమ ఫోకస్ ఉంటుంది. సిమిలర్లీ లేజర్ లైక్ ఫోకస్ జంతువులన్నిటికీ ఆహారం మీద ఫోకస్ ఉంటుంది. జంతువులందరికీ ఆహారం మీద ఫోకస్ ఉంటుంది. మనకి లక్ష్యం మీద ఫోకస్ ఉండాలి, గమ్యం మీద ఫోకస్ ఉండాలి, ఆనందం మీద ఫోకస్ ఉండాలి, ఎలా అక్కడికి రీచ్ అవ్వాలి అని మనకి ఫోకస్ ఉండాలి. మనో బాకర్, ఫాలో 1 కోర్స్ అంటిల్ సక్సెస్. ఒక కోర్సుని మన జీవితంలో అంతు చూసేదాకా వెళ్ళటమే ఫోకస్. ఒకటి పట్టుకున్నామంటే దాన్ని మధ్యలో వదిలేయకూడదు, అంతు చూసేదాకా దానికి వెళ్ళాలి. ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం దాన్ని పట్టుకుని దాన్ని చివరి దాకా చూడాలి. పర్సివరెన్స్ అంటారు దాన్నే.
ఒక సాలెపురుగు ఉంటుంది. ఆ సాలెపురుగు మన ఇంట్లో ఎక్కడో ఒక ఇల్లు కట్టుతుంది. ఒక దసరాకో, దీపావళికో, రంజాన్కో, బక్రీద్కో, లేకపోతే క్రిస్మస్కో అమ్మో పని మనిషి వెళ్ళి దాన్ని ఇట్లా తుడిచేస్తుంది. అది కోపంగా చూస్తుందా? గట్టిగా అరుస్తుందా? భ్యాన్ ఏడుస్తుందా? కసెక్కును కొరుకుతుందా? నానాబూతులు తిడుతుందా? రే కత్తి కొనలతో కదరా, కంటి చూపుతో చంపుతా అని పరుషంగా మాట్లాడుతుందా? ఏం చేయదు. పాక్కుంటూ వెళ్ళి ఇంకొక చోట తన ఇల్లుని కట్టుకుంటుంది. ఒక సాలెపురుకి అంత సహనం ఉంటే మనకి ఎంత సహనం ఉండాలి. అందుకే విన్స్టన్ చర్చిల్ చెప్తాడు, ద జర్నీ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అదర్ ఫెయిల్యూర్. అందుకే విన్స్టన్ చర్చిల్ చెప్తాడు, ద జర్నీ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అదర్ ఫెయిల్యూర్ వితౌట్ లాస్ ఆఫ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఈజ్ కాల్డ్ సక్సెస్ అంటాడు. ఒక ఓటమి నుంచి ఇంకో ఓటమికి చెక్కు చెదరని చిరునవ్వుతో చేసే ప్రయాణాన్ని విజయం అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే వివేకానందుడు ఒక చోట చెప్తాడు, అది నారాయణ రెడ్డి గారు పలు చోట్ల ఉద్ఘాటిస్తారు. కెరటం అంటే నాకు ఇష్టము, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటాడు మాట. ఇదే కాంటెస్ట్లో చంద్రబోసు ఒక సినిమాలో చెప్తాడు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్లాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, నేనున్నానని నీకేం కాదని అని రాస్తాడు చంద్రమోహన్. సూపర్గా ఆ సినిమాలో పాట మనకిష్టం, నేనున్నాను సినిమాలో. ఆ సినిమాలో మరి శ్రీయ గారితో నాగార్జున ఉన్నాడు వెనక. నేనున్నానని నీకేం కాదని అన్నాడు. నీతో నాతో ఎవ్వడు ఉంటాడు? అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. మనతో మనం చెప్పాలి, ఎవ్వడు రాడు. బికాస్ 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. మంచితనం చేయడానికి మనం ఒక్కళ్ళవే. నేనే నా సైన్యం, నాకెవడు ఒక్కల్లా, నా బౌన్సర్లు అక్కల్లా, నాకు పక్కన కొట్టే తబలాలు కొట్టేవాళ్ళు అక్కల్లా, నాకు మంది మార్బదులు అక్కల్లా. ఎక్కడికి వెళ్ళాలని నేను ఒక్కడనే వెళ్తా. ఓన్లీ నా డ్రైవర్ నాకు తోడుంటాడు. అతను కూడా నా డ్రైవర్ కాదు, నా ఫ్రెండ్. అక్కడే కూర్చున్నాడు. నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, రోడ్డు పక్క హోటల్కి వెళ్ళినా నాతో పాటు టేబుల్ షేర్ చేసుకుంటూ తింటాడు. అఫ్రోజ్ ఖాన్ వాడి పేరు. వాడు నా స్నేహితుడు, నా పక్కనే ఉంటాడు. ఒక ఆయన కూడా అడిగాడు నన్ను, ఈయనెవరు మీతో కూర్చున్నారు, మీ ఫ్రెండా అని అడిగాడు. కాదండి, నా డ్రైవరు, నా కొలీగు నాతో పాటు ఉంటాడు. అదేంటండి డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టుకు తింటున్నారండి అన్నాడు. నేను అన్న, కారులో ఎవడు పక్కన కూర్చుంటావురా నువ్వు అని అడిగాడు. కారులో ఎవడు పక్క కూర్చుంటావురా నువ్వు అని అడిగా. మనిషిని మనిషిగా చూడటం మొదలు పెట్టండి, సమాజం బాగుపడుతుంది. మనిషిని మనిషిగా చూడాలంతే, ఇంకేం కాదు. అది నా 64 ఏళ్ల జీవితం. ఇప్పుడు క్లోజ్ టు 64, ఐఎమ్ 63. అక్టోబర్ 20th చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలుసు. నా నోటితోటి నీ కులమేంటి అని ఒక్క వ్యక్తిని అడగల ఇవాళ దాకా. దట్ ఈస్ మై ఫాదర్స్ పెంపకం. సంబంధం ఏముంది? సంబంధమే లేదు. మన కులం గురుకులం, నేర్చుకోవటమే, ఇంకే కులం లేదు మనకి. లర్నింగ్ 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 అంతే మన కులం. మన మతం అభిమతం, మన అడ్రస్ మంచి వాళ్ళ గుండెలు. దట్స్ ఆల్. దట్ ఈస్ అవర్ చిరునామా. ఇంకేం అక్కర్లా మనకి జీవితంలో. ఈ పిల్ల మను బక్కర్ 22 years old గర్ల్, జస్ట్ 22, ఏప్రిల్ 2002లో పుట్టిందని నేను వికీపీడియాలో చూశాను. 22 ఏళ్ల వయసుకి 2 ఒలింపిక్స్లో మెడల్ సాధించిన తొలి వనితగా షూటింగ్లో, అసలు 2 medals in 1 single ఒలింపిక్ సాధించిన ఈ పిల్ల ఉంది. ఆ అమ్మాయికి ఏముంది? షూట్ చేసేప్పుడు ఉన్న ఫోకస్ కాదు, ఎక్కడికి వెళ్ళాలో అనే ఫోకస్ ఉండబట్టి అక్కడికి వెళ్ళగలిగింది. తను ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళింది. ఫాలో 1 course అంటిల్ సక్సెస్. పారా ఒలింపిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఇది పొద్దున్నే నేను చేశాంటని ప్రూఫ్ నా నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. ఇందులో 3, అవని లేఖరా ఉమెన్స్ 10 meters ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ గోల్డ్, నితీష్ కుమార్ మెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ గోల్డ్, సుమిత్ అంతాల్ జావెలిన్ త్రో గోల్డ్. వీళ్ళ 3 అంగవైకల్యం ఉంది, అయినా సరే మనసు వైకల్యం లేదు, లక్ష్య వైకల్యం లేదు, ఫోకస్ వైకల్యం లేదు. వాళ్ళు 3 గోల్డ్ కొట్టి చూపించారు ఇండియాకి. ఎస్ఆర్లో గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్ఆర్లో. మనం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఒక చిన్న లోపం ఉంటే మనం భయపడాలా?
మనకి ఇంగ్లీష్ రాకపోతే భయపడాలా? మన కరీంనగర్లో పుట్టాం, ఈ చుట్టుపక్కల పల్లెటూరులో పుట్టామంటే భయపడాలా? మనకు తెలియపోతే భయపడాలా? మిస్టర్ మిస్ బేబీస్, మీ అందరికీ చెప్తున్నా, తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోపోవడం తప్పు. తెలుసుకోపోవడం తప్పు, తెలియకపోవడం తప్పే కాదు. ద జర్నీ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఈజ్ వాట్ లెర్నింగ్ ఈజ్. ఈ ముగ్గురు ఇవాళ పొద్దున్న ఈనాడులో నేను లేవంగానే మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత 6:30కి పేపర్ వస్తే పేపర్లో హెడ్లైన్స్, ఈ అమ్మాయి తెలుగు పిల్ల దీప్తి 400 మీటర్స్లో కాంస్య పథకం వచ్చింది. మొన్నటిదాకా అమ్మాయికి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. పారా ఒలింపిక్స్లో 3rd ప్రైజ్ అండ్ షీ లాస్ట్ బై జస్ట్ 30 ఒక సెకండ్లో 30th అంటే 50% అంటే అర సెకండ్ తేడాతో ఓడిపోయింది. లేకపోతే గోల్డ్ వచ్చేది అమ్మాయికి. దీప్తి మన తెలుగు పిల్ల. అన్నీ లేకపోతేనే వాళ్ళు అంత చేస్తున్నారు, అన్నీ ఉండి మనం ఎంత చేయాలి తల్లి, ఎంత చేయాలి? పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్ దిస్ లిటిల్ గర్ల్. ఆల్వేస్ రిమెంబర్ యువర్ ఫోకస్ డిటర్మిన్స్ యువర్ రియాలిటీ. మీ ఫోకస్ మీరేంటో చెప్తుంది ప్రపంచానికి. మీ ఫోకసే, ఇంకేం కాదు. 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు, గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్చుకోమన్నారు, అందరూ వెళ్ళారు. చెట్టును చూడమన్నాడు, అందరూ చెట్టును చూశారు. చెట్టు కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు చూశాడు. గురి చూడమన్నాడు, అర్జునుడు చూశాడు. కొట్టమన్నాడు, కొట్టాడు, చిలక కింద పడింది. బికాస్ హీ బిలీవ్డ్, హీ హాజ్ ఎ ఫోకస్ ఆన్ దట్ పీరియడ్. నేను దాన్ని దృష్టి పెట్టి కొట్టగలను అనుకున్నాను. అరే మామ 100 మంది కొడితే చిలకలు ఉంటాయిరా అల్లా. నమ్మాడు. మన మీద మనం చేసే నమ్మకమే మన పెట్టుబడి. లక్షలు వేల వ్యాపారాలకి పెట్టుబడులు, అక్కల కోట్లు. మీ మీద మీరు ఉంచుకునే నమ్మకమే రేపు మీ ఎదుగుదలకి పెట్టుబడి. ఎవడైతే తన్ని తాను నమ్మాడో వాడు టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తాడు. ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. నీకు అవార్డు కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు రివార్డ్ కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు ఐటీ జాబ్ కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు డబ్బు కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు మంచి పేరు కావాలా? ఫోకస్ ఆన్ దట్. జస్ట్ ఫోకస్. ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. చేంజ్, ఫోకస్ ఆన్ చేంజ్. హిందీలో ఒక సూపర్లేటివ్ సామెత ఉంటుంది, లక్ష్యాన్ని మార్చొద్దు, తీరాన్ని మార్చొద్దు, తెరచాప దిశ మారుస్తే చాలు తీరం వైపుకి వెళ్ళిపోతామంటారు. అంటే లక్ష్యాన్ని మార్చాల్సిన అవసరంలా, మన ఆలోచన విధానాన్ని చిన్నగా మారుస్తే లక్ష్యం వైపుకి నువ్వు వెళ్ళగలుగుతావు. జస్ట్ చేంజ్ యువర్ ఫోకస్. చేంజ్ యువర్ ఫోకస్. మీరు చూస్తూ ఉంటారా, ఇట్లా ఫోకస్ షిఫ్ట్ చేస్తారు. అప్పటిదాకా హీరోయిన్ మీద ఉన్న ఫోకస్ తిడుతూ ఉంటుంది. ఇట్లా షిఫ్ట్ చేసేటప్పటికి హీరో ప్రధానంగా కనిపిస్తాడు. ఒక్కసారి ఇట్లా చూస్తాడు. మనం కూడా అంతే, పక్క మించి మన వాళ్ళ మీకు ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటే లైఫ్లో మనం కూడా ఫోకస్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంటాం. మనం కూడా నిన్ను నువ్వు ఫోకస్ చేసుకో. గుర్తుపెట్టుకో, వాడు చెక్కుకుంటున్నాడు తన బొమ్మలో. ఇది కూడా గూగుల్లో పొద్దున్నే చూసి నేను ఆశ్చర్యపోయా. సిమిలర్ కదా, చెక్కుకుంటున్నారు. నేను ఒక కొటేషన్ చెప్పా, ఎప్పుడూ చెప్తా. ఇది మీ గూగుల్లో దొరకదు, యూట్యూబ్లో దొరకదు. ఎందుకంటే స్వామి ప్రదీప్తానంద కొటేషన్. చెప్పమంటారా? సూపర్. చెక్కితే వచ్చేది శిల్పం కాదు. చెక్కితే వచ్చేది శిల్పం కాదు, అక్కర్లేని పార్ట్స్ తీసేస్తే మిగిలే శిల్పం. అక్కర్లేనివి తీసేస్తే మిగిలే శిల్పం. మీలో కూడా ఎంత చెక్కుతాం, ఏం నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది. ఫస్ట్ ఏం తీసేసేయాలి, మనలో అక్కర్లేని దాహం తీసేయండి, నెగటివిటీ తీసేయండి. ఏమేమి తీసేస్తారో అవన్నీ తీసేయండి, మిగిలేది మీరు అద్భుతమైన శిల్పాలు అవుతారు కదా. నారాయణ రెడ్డి గారు అంటారు ఒక చోట, ఎంత గీస్తే చిత్రము, ఎంత చెక్కితే శిల్పము, కబుర్లు చెప్పకే కాలమా, ఎంత చస్తే ఒక జీవితం అంటాడు. మనం ఎంత స్ట్రగుల్ అయితే ఒక లైఫ్ వస్తుంది మనకి. స్ట్రగుల్ లేకుండా వచ్చిన వాళ్ళు చూసారా? ఈసీజీ అంటే మనకి ఇష్టం, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఉంటే నువ్వు పోతావు. ఆ స్ట్రైట్ లైన్ వస్తే ఈసీజీలో మనం పోయినట్లు లెక్క కదా. ఈసీజీ అంటే మనకి ఇష్టం, ఎందుకంటే అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి. లైఫ్ ఈజ్ లైక్ ఏ ఫౌంటైన్. సమ్టైమ్స్ యు ఆర్ అప్, సమ్టైమ్స్ యు ఆర్ డౌన్, హ్యాపీ, సారో, అన్సర్టన్, బట్ స్టిల్ యు గివ్ డిలైట్ టు ద పీపుల్. ఫౌంటైన్ లాగా మనం ఉండాలి.
అప్పుడప్పుడు పైన ఉంటాం, అప్పుడప్పుడు లోలో ఉంటాం. భయపడకుండా ముందుకెళ్ళాలి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కనుక్కోవడం లైఫ్ కాదు. లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఆవిష్కృతం చేసుకోవటం లైఫ్. నాకెవడు చెప్పలా వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలని, ఎవరు చెప్పలా. కానీ 8th క్లాస్లో అప్పటికే డ్రామాస్ వేసేవాడిని. వివి స్కూల్, హైదరాబాద్, ఓల్డ్ సిటీ. నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగా. ఆమె హైదరాబాదీ స్టార్. తెలంగాణలో పుట్టి పెరిగిన ఫస్ట్ హీరో నేను. 8th క్లాస్లో మా తెలుగు టీచర్ డిఎస్ శర్మ సారు లేచి, అరే ఈ పాఠం చదవరా అన్నాడు. నేను గట్టిగా చదవటం అయిపోగానే ఆయన వచ్చి స్టాఫ్ రూమ్లో కలువు అన్నాడు. ఆ రోజుల్లో స్టాఫ్ రూమ్లో కలమంటే ఒకటే ఇండికేషన్, జింతా జింతా జింత, ఇంకేం లేదు. పడ్డాయిరా అనుకున్నాను. ఇంకా వెళ్ళా భయపడుతూ. కూర్చోబెట్టుకుని పక్కన, నీలో ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడగలవు, నువ్వెందుకు డిబేట్లు ట్రై చేయగలవు అన్నారు. నేనా సార్ అన్నా. అవునరా నువ్వే అన్నారు. అప్పటి నుంచి డిబేట్లు మాట్లాడటం మొదలుపెట్టా. 1974 నేను డిబేట్లు మాట్లాడటం మొదలెట్టా. దిస్ ఈజ్ మై 50th ఇయర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్. 50th ఇయర్. నన్ను నేను ఆవిష్కరించుకున్నా. ఎవరో వస్తాడని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అంటాడు శ్రీశ్రీ. ఎవ్వడు రాడు. నీకు కావాల్సిన దానికి నువ్వే సైన్యం. నీకు నువ్వే ఆవిష్కృతం చేసుకోవాలి. ఈ అమ్మాయి ఉంది, నీ అమ్మాయి పేరు శ్రావ్య అనుకుందాం. శ్రావ్య వాంట్స్ టు బికమ్ ఈటీవీ యాంకర్. ఈటీవీ యాంకర్ ఎట్లా అవ్వాలి సార్, ఎట్లా అవ్వాలి సార్, ఎట్లా అవ్వాలి సార్, ఎక్కడ పోవాలి సార్, ఆడిషన్స్ ఎట్లా ఇవ్వాలి సార్, ఎక్కడ ఇవ్వాలి సార్ అని అడుగుతూ ఉంటుంది. నేనేం చెప్తా అంటే, శ్రావ్య ఈనాడు పేపర్లో వసుంధర పేపర్ కట్ చేసుకోండి. కట్ చేసుకుని అద్దం మీద పెట్టుకో. నీ ఫోన్లో సెల్ఫీ మోడ్లో పెట్టుకుని వీడియో మోడ్లో పెట్టుకో. నమస్కారం, ఈటీవీ వార్తలకు స్వాగతం, నా పేరు శ్రావ్య అను. ఎవడాపుతాడు నిన్ను? ఎవడైనా ఆపగలడా మిమ్మల్ని? ఎవ్వడూ ఆపలేడు. మనని మనం ఆపుకుంటున్నాం. ప్రపంచం మనని ఆపట్లేదు. మనం ఊరికే మన మీద మనం ముసుకేసుకుని, మన మీద మనం పరదా వేసుకుని, వీడు వాడు 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 నన్ను ఆపుతున్నాడు అని. నువ్వు ఫౌంటైన్ లాంటి దాన్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తావు. గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రమే ఆపుకుంటున్నావు. ప్రపంచంలో ఎవరు ఆపట్ల. ఫస్ట్ ప్రయారిటీ యూ. చుట్టూ ఉన్న వాళ్ళు కాదు. ఒక అక్షరం బాగుంటే మరో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది. కొన్ని పదాలు వాక్యాలు అవుతాయి, వాక్యాలు కావ్యాలు అవుతాయి. కానీ అక్షరం బాగుండాలి కదా ఫస్ట్. ఆ అక్షరాన్ని నిన్ను నువ్వు బాగు చేసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు బాగు చేసుకో. ఇఫ్ యు ఆర్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్, దిస్ ఇండియా విల్ బి ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. అందుకే ఏం చెప్తారు, ద సమ్ టోటల్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్ అంటారు. మనం ఒక్కొక్కళ్ళం ఎంత బాగా ఉంటే క్యారెక్టర్. వాట్ ఈస్ ద క్యారెక్టర్ వీఆర్ టాకింగ్ అబౌట్? స్వామి వివేకానందుడు చెప్తాడు, ఇట్ ఈస్ నైదర్ యువర్ ఎర్నింగ్ నార్ యువర్ లెర్నింగ్ దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ టు చేస్ ది ఎడమంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్ అంటాడు. హలో, ఆర్ యు ఆల్ విత్ మీ? మీ కష్టకాలంలో నువ్వు చదివిన చదువు కానీ, నువ్వు సంపాదించిన డబ్బు కానీ, నీ అవార్డులు కానీ, నీ ఉద్యోగాలు కానీ నీతో ఉండవంటాడు. అని ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్ దట్ ట్రావెల్స్ అలాంగ్ విత్ యూ అంటాడు. నీ క్యారెక్టర్ మాత్రమే నీతో ట్రావెల్ చేస్తుంది. వాట్ ఈస్ ద క్యారెక్టర్? ప్రదీప్ అవుట్ సైడ్. నేను ఏ బట్టలు వేసుకున్నా, ఏ కారులో వచ్చా, ఏ స్పెక్స్ పెట్టుకున్నా, ఏ షూ వేసుకున్నా, ఇవన్నీ ప్రదీప్ అవుట్ సైడ్ మీరందరూ చూస్తారు కదా. కానీ ప్రదీప్ ఇన్సైడ్ నేను ఎలా ఉన్నానది నాకు ఇంపార్టెంట్. బయట ఎలా ఉంటే ఏమైంది? మీరు చూస్తారు, ఇక్కడ హాల్ చూశారు, ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చిన నన్ను చూశారు, నా హైట్ని చూశారు, నా నెత్తి మీద ఉన్న బట్టతల్ని చూశారు. మీరు చూస్తారు ఫస్ట్. స్లోగా నేను మాట్లాడటం మొదలెడుతుంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఏం కనిపించట్లా, నా మాట మాత్రం వినిపిస్తుంది, నేను చెప్పేది మాత్రం అర్థమవుతుంది. అంటే మన భౌతికమైంది కేవలం కొంతసేపు మాత్రమే ఉంటుంది. మన క్యారెక్టరు, మన పర్ఫార్మెన్సు లైఫ్లో చాలా గట్టిగా ఉంటుంది. సో నిన్ను నువ్వు క్రాఫ్ట్ చేసుకో. యూ వాంట్ టు బికమ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. ఆ మూడు ఒక కాంబినేషన్. కాఫీకి ఎట్లయితే కాఫీ పౌడర్, మిల్క్, షుగర్ ఉంటుందో అలా మనకి కూడా ఒక కాంబో ఉంది. సక్సెస్ఫుల్ కాంబో టు క్రాఫ్ట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ కాల్డ్ ఆస్క్. ASK. A ఫర్ యాటిట్యూడ్, S ఫర్ స్కిల్ అండ్ K ఫర్ నాలెడ్జ్. నీలో యాటిట్యూడ్ బాగుండాలి, నీ స్కిల్ బాగుండాలి, నీ నాలెడ్జ్ బాగుండాలి. నువ్వు అద్భుతమైన ప్రవర్తన ఉండి నీకు నైపుణ్యం లేదు, నీకు నాలెడ్జ్ లేదు, యు ఆర్ ఎ జీరో. నీకు అద్భుతమైన నైపుణ్యం, టాలెంట్ ఉంది, నీకు యాటిట్యూడ్ లేదు, నాలెడ్జ్ లేదు, యు ఆర్ ఎ జీరో. నీకు అద్భుతమైన జ్ఞానం ఉంది, నీకు ప్రవర్తన లేదు, నీకు నైపుణ్యం లేదు, యు ఆర్ జీరో.
ఈ మూడింటికి కాంబినేషన్ ఉంటేనే నిన్ను నువ్వు క్రాఫ్ట్ చేసుకుని ముందుకెళ్ళగలుగుతావు. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. మనకేముంది, బతుకుతారా, జీవిస్తామా? బతకడానికి ఏముంది, ఏటి ఒడ్డున గులకరాయి కూడా బతుకుతుంది, గులాబీ పక్కన ముళ్ళు కూడా బతుకుతుంది. బతకడం కాదు, జీవించడం అంటే ఇష్టమైన జీవితాన్ని మనం జీవించుకోవటం. నాకు ఇష్టమైన పని నేను చేయటం. అప్రయత్నంగా మన మొహం మీద వచ్చే ఒక చిరునవ్వు ఉంటుంది. మనం మంచి పని చేసినప్పుడు, మనం సక్సెస్ సాధించినప్పుడు మన మొహం మీద వచ్చే ఒక చిన్న చిరునవ్వు మనకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఎస్ ఆర్ నో? ఆ చిరునవ్వే మనం ఆపాదించుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారిని అవుట్ ఫోకస్ చేయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన్ని పక్కకి లాగే వాళ్ళు ఉంటారు. 90% మంది, 10% మందే మంచి వాళ్ళు ఉంటారు. నీకు అవసరమా ఇప్పుడు ఇంపాక్ట్ పోవాలా, 2 గంటలు అక్కడ ఉండాలా? నన్ను కూడా నేను సాయంత్రం ఒకళ్ళు అన్నారు మా ఆఫీస్లో, సార్ ఎందుకు సార్ మీరు పోకపోతే ఏమవుతుంది సార్, ఇప్పుడు వర్షంలో పడి మీరు పోవాలా సార్, మీరు వెళ్ళాలా సార్, మీరు ఉండండి సార్, మీరు వెళ్ళొద్దు సార్ అని మన చుట్టూ ఉన్న వాళ్ళు మన అంటూ ఉంటారు. మనం అనవలసింది ఒకే ఒక్క మాట, నీకెందుకురా అనాలి. దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై లైఫ్, మై లైఫ్ మై చాయిస్. ఇది నా చాయిస్, నాకు ఇది ఇష్టం ఇక్కడికి రావటం. దీనికి ఒకడు గుర్ర పందాలకు వెళ్తాడు, ఒకడు క్లబ్బులకు వెళ్తాడు, ఒకడు ఇంత 2 కిలోల స్వీట్ తింటాడు. నాకు ఇక్కడ వస్తే ఆనందం కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. మీరు కూడా మీ ఆనందాన్ని వెతుక్కుని అక్కడికి వెళ్ళి ఉండండి. మీ చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవద్దు. చుట్టూ అంతా నెగటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా నీకు ఇది రాదు, నీకు ఇది రాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అంటాడు. నీ వల్ల అవుతుందా అని అడగండి, ఒక్కడు కూడా జవాబు చెప్పలేడు. ఇది చెయ్యొద్దు అంటారు, ఏం చేయాలి అని అడగండి, పక్కవాడు చెప్పలేడు. సో 100 మంది మధ్యలో ప్రతివాడి ఫోకస్ మన మీద ఉండాలి. హీరోల మీదే ఫోకస్ ఉంటుంది, హీరోయిన్ల మీదే ఫోకస్ ఉంటుంది. వెనకున్న గ్రూప్ డాన్సర్స్ మీద ఉండదు, వెనకున్న జూనియర్ ఆర్టిస్టుల మీద ఉండదు, వెనకున్న సపోర్టింగ్ యాక్టర్స్ మీద ఉండదు. నీ లైఫ్కి నువ్వే హీరో, నీ లైఫ్కి నువ్వే హీరోయిన్. లెట్ ద ఫోకస్ బి ఆన్ యూ, ఓన్లీ ఆన్ యూ, నాట్ ఆన్ ఎనీవన్ ఎల్స్. ఎక్కడ పోయినా మనమే నెంబర్ 1గా మనం ఉండాలి. వాళ్ళందరినీ అవుట్ ఫోకస్ చేసేయి. నీ భవిష్యత్తుని మాత్రమే ఫోకస్ చేయి. జరిగిపోయిన దాన్ని నువ్వేం చేయలేవు. ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ. దాన్ని మనమేం చేయలేవు. రేపటి కోసం ఈరోజు తీసుకునే ఆలోచనలు మన రేపు వైపు అడుగేస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. మనం ఎక్కడ పుట్టామో మనకు తెలియదు, ఎలా పుట్టామో మనకు తెలియదు. ఆడపిల్లలుగా పుట్టామో మగపిల్లలుగా పుట్టామో మన చాయిస్ కాదు. పెద్దింట్లో పుట్టామా పేదింట్లో పుట్టామా మన చాయిస్ కాదు. తెల్లగా పుట్టామా నల్లగా పుట్టామా పొడుగ్గా పుట్టామా పొట్టిగా పుట్టామా మన చాయిస్ కాదు. పల్లెటూరులో పుట్టామా పట్టణంలో పుట్టామా మన చాయిస్ కాదు. అవన్నీ జరిగిపోయిన సంఘటనలు. కానీ ఈ క్షణం నుంచి నీ జీవితం నీ చాయిస్, నీ చాయిస్. నువ్వేం అనుకుంటే అది జరిగేలా మనం వెళ్ళాలి. దిస్ ఈజ్ ద చాయిస్ వీ నీడ్ టు కీప్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. చేంజ్ యువర్ ఫోకస్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నువ్వు జస్ట్ ఫోకస్ ఇప్పటిదాకా అనుకుంటున్న వాడి ఇదే ఎందుకు అని ఆలోచించు, కొత్త విషయం కనిపిస్తుంది నీకు. ఇంకా ఏం చెయ్యొచ్చు అని ఆలోచించు, కొత్త విషయాలు కనిపిస్తాయి. కళ్ళ ముందర ఇది ఒక్కటే ఉంటుంది, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇదే అవ్వాలి, ఇదే అవ్వాలి, ఇదే అవ్వాలి. ఒక్కసారి పక్క తీసి చూస్తే ప్రపంచం ఇంకా ఉంటుంది. అప్పుడు కూడా ఇదే మంచిదైతే ఇదే చేయి, అప్పుడు కూడా ఇదే మంచిదైతే ఇదే చేయి. కానీ ఆలోచించు. నీ ఫోకస్ మొత్తం ఫ్యూచర్ వైపు పెట్టి ఆలోచించు. ఫోకస్ ఆన్ ఫ్యూచర్, నాట్ ఆన్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ లేనివాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? ఫెయిల్యూర్ లేనివాడు ఎవరున్నారు? మనం ఇష్టపడే ఎంతో మందికి జీవితంలో అందరికీ ఫెయిల్యూర్ ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులైనా, సినిమా యాక్టర్లైనా, లేకపోతే గొప్ప గొప్ప లీడర్స్ అయినా, మీ అమ్మకైనా నాన్నకైనా, మీరు ఆలోచించే టీచర్కైనా, ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఫెయిల్యూర్ ఉంది. నాకు కూడా జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాటిని పట్టించుకుని కుంగిపోతే ఎట్లా? యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, ఫెయిల్యూర్ని అండర్టేకర్గా తీసుకుని అయ్యో నేనే కష్టపడ్డా, నాకే అపజయం వచ్చింది, నేనే ఓడిపోతున్నా, నేనే ఫెయిల్యూర్ని అపజయం తీసుకోవటం. ఆప్షన్ నెంబర్ 2, ఫెయిల్యూర్ని టీచర్ కింద తీసుకోవటం. ఓ నిప్పులో వేలు పెడితే కాలుతుంది కదా, ఇంకోసారి నిప్పులో వేలు పెట్టకూడదు అని మనం ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవటం. So make your failures as a teacher, then change your focus, change your future. దాన్ని మార్చి మనం బ్రహ్మాండంగా వెళ్ళచ్చు. మారుతున్న పరిస్థితులపై ఫోకస్ చేయి. ఈరోజు మనం అందరం గొప్పగా ఫీల్ అవుతున్నాం. సిఎస్సి గేట్లు ఓపెన్ చేశారు. సిఎస్సి ఒక్కటే తీసుకుంటాం ఇంజనీరింగ్లో, మిగతావన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అందరూ అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇదివరకు 60 మంది కాంపిటీట్ అయిన సిఎస్సిలో ఉద్యోగాలకి ఇప్పుడు 360 మంది కాంపిటీట్ అవుతారు. అంటే మీరు ఎంత మారాలో ఆలోచించండి.
మనం అందరం కూడా ఇప్పుడు నేర్చుకుంటున్న ఒకే ఒక్క మాట AI అండ్ ML. ఇదే కదా, మైండ్ అంతా అదే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. ఇది తప్పు ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఫైన్. ఒక మిషన్ని కనుక్కుంది ఎవరు? మనిషి. కానీ మనిషి ఏమవుతున్నాడు ఈరోజు? మిషన్కి భయపడుతున్నాడు. నేను ఏప్రిల్లో లాస్ వేగాస్కి వెళ్ళా, ఒక షో ఖా అనే షో చూడడానికి నేను నా తమ్ముడు. అక్కడ ఒక రోబో ఉంది బయట ప్రీ ఏరియాలో. మా బ్రదర్ హాయ్ అన్నాడు, అది హాయ్ అంది. నేను కూడా హాయ్ అన్నా. హలో, వాట్స్ యువర్ నేమ్ అంది. మై నేమ్ ఇస్ ప్రదీప్ అన్న. యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగింది. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్న. ఓ, వుడ్ లైక్ టు టాక్ టు మీ, ఇండియా ఇస్ అ నైస్ కంట్రీ, ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్ అని అంటే నేను హైదరాబాద్ అన్నా. ఓ హైదరాబాద్, ఐకానిక్ ఫర్ చార్మినార్. ఒక మిషన్ మాట్లాడుతాను మనతో. మనం ఇంకెంత స్మార్ట్గా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పాట రాయాలంటే చంద్రబోస్ గారిని పిలిచి లేదా ఇంకో రచయితని పిలిచి వాళ్ళకి సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు పాట భావం తీసుకుని దాన్ని పాట రాస్తే దాన్ని కీరవాణి గారు కంపోజ్ చేస్తే దాని తర్వాత మ్యూజిషియన్స్ అంతా ఒక 100 మంది వైరళ్ళు ఇవన్నీ పెట్టుకుని వాయిస్తే సింగర్లు కలిసి పాడితే దాన్ని మిక్సింగ్ చేసి పాట కింద రావడానికి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అవుతుంది ఒక్కొక్కసారి, లేదా కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి ఇది కథ, ఇది సిచ్యువేషను, నాకు తెలుగులో ఈ పాట కావాలి అని $10 కట్టి చూడండి. పాట అదే రాసి అదే కంపోజ్ చేసి అదే వచ్చి అదే పాడి అదే వినిపిస్తూ మీకు మొత్తం అంతా 5 ఆప్షన్స్ ఇస్తుంది. 5 ఆప్షన్స్ ఇస్తుంది అంటే ఎంతమంది బతికే పరిశ్రమని పొట్టగొడుతుంది. అది ఒక్కటి. మారుతున్న కాలంతో మీరు మారకపోతే, పరిస్థితులను ఆలోచించకపోతే యూ విల్ బికమ్ అబ్సల్యూట్. పనికిరాని దాన్ని అవుతావు, పని లేని దాన్ని అవుతావు, టెలిగ్రామ్ అయిపోతావు, బ్లాక్ అండ్ వైట్ టీవీ అయిపోతావు, స్టీమ్ ఇంజన్ అయిపోతావు. నిన్న ఎంతో గొప్పవి అనుకున్న ఇన్వెన్షన్స్ అంతా ఇవాళ మూలపడి ఉన్న వస్తువులు అయిపోతున్నాయి. అవన్నీ మనం అలా అయిపోతే దానికి విరుగుడు ఏంటంటే మనమే ప్రాంప్ట్ మేనేజర్స్ అయితే. ప్రతి మిషన్కి ప్రాంప్ట్ చేయాలి కదా, ఆ ప్రాంప్ట్ మనమే చేస్తే. అందుకని డిమాండ్ ఇప్పుడు ప్రాంప్ట్ మేనేజర్స్కి వచ్చింది. ఎందుకు ప్రాంప్ట్ మేనేజర్ డిమాండ్ వచ్చింది? ప్రతి సంవత్సరం 14 లక్షల మంది దగ్గరగా, ఐఎమ్ నాట్ షూర్ బట్ ఒక ఉజ్జాయింపుగా 14 లక్షల మంది ఇంజనీర్లు ఈ దేశంలో పాస్ అవుతుంటే అందులో 1,00,000 మందికి మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తుంది. మిగతా 13 లక్షల మంది ఏమవుతున్నారు? ఓలా బాయ్స్ అవుతున్నారు, స్విగ్గీ గర్ల్స్ అవుతున్నారు, ర్యాపిడో బాయ్స్ అవుతున్నారు, లేకపోతే బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్ అవుతున్నారు. ఏంటి 1,00,000 మంది గొప్పతనం అంటే ఆల్రౌండ్ ఎబిలిటీ, ఆల్రౌండ్ డెవలప్మెంటు. చదువుగా కాకుండా జ్ఞాన సముపార్జనకి. ఇఫ్ యు హ్యావ్ నాలెడ్జ్, ఇఫ్ యు టర్న్ యువర్ నాలెడ్జ్ ఇంటూ విజ్డమ్, తెలివితేటలుగా చేసుకుని మాట్లాడటం వచ్చి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుని, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ నేర్చుకుని, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుని, టీమ్ బిల్డింగ్ నేర్చుకుని, నెట్వర్కింగ్ నేర్చుకుని, 10 మందితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలో విషయం తెలుసుకుని, పుస్తకాల్లోంచి బయటకు వచ్చి, రీల్స్ రోల్స్ నుంచి బయటకు వచ్చి, సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి, నా జీవితం ఇది, నేను ఎలా చేయాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. మీరే ఆలోచించండి. యూ వాంట్ టు బి హియర్ ఆర్ దేర్. మారుతున్న పరిస్థితులపై ఫోకస్ పెట్టండి. మారుతోంది టెక్నాలజీ. 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తుతోంది. 100 కిలోమీటర్. నిన్నున్నది ఇవాళ కాదు, ఇవాళ ఉన్నది రేపు కాదు, మారిపోతావు. 100 కిలోమీటర్ స్పీడ్లో టెక్నాలజీ పరిగెత్తుతోంది. మనమేమో వెనకాల స్లో మోషన్ లాగా, పాస్ సినిమా హీరోయిన్ లాగా ఇలా పరిగెత్తుతున్నాం. అందుకోగలమా? అది ఎలా ఉంటుంది? విజయ్ దేవరకొండ హీరో, పాత సినిమా జమున గారి హీరోయిన్ కాంబినేషన్ బాగుంటుందా? విజయ్, అపార్థం చేసుకోకు విజయ్, నేను అలాంటి దాన్ని కాదు విజయ్. ఏంది నీ లొల్లి, జల్దీ చెప్పు అంటాడు కదా. వెన్ టెక్నాలజీ ఇస్ ఎట్ ఫుల్ స్పేస్, వీ నీడ్ టు పేస్ అప్. వీ నీడ్ టు పేస్ అప్ దట్. అదే చెప్తున్నా, మారుతున్న పరిస్థితులపై ఫోకస్ చేయండి. నవ సమాజంపై ఫోకస్ చేయండి. చెప్తున్నాను, ఆ పైన పెట్టాను నేను, ఈచ్ వన్ టీచ్ వన్. మనలో ఒక్క పిల్లాడికి, చదువురాని పిల్లాడిని, మన వాచ్మెన్ కొడుకుని, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, చదువుకొని అమ్మాయికి అబ్బాయికి ఎవరో ఒకళ్ళని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకోవడం అంటే అన్నం పెట్టడం కాదు. అడాప్ట్ చేసుకోమంటే బట్టలు కొనేయటం, బొమ్మలు కొనేయటం కాదు. అడాప్ట్ చేసుకోవడం అంటే చదువు నేర్పించండి, కంప్యూటర్ నేర్పించండి. ఒక్కడే, ఓన్లీ వన్. ఈచ్ వన్ టీచ్ వన్. ఈచ్ వన్, అందరు చెప్పాలి, ఈచ్ వన్ టీచ్ వన్. విల్ యూ ప్రామిస్ మీ?
ఒక్క బాబుని, ఒక పాపని, ఒక్కరిని తీసుకోండి, వాళ్ళకి చెప్పండి, మంచేదో చెడేదో చెప్పండి. అరే పిచ్చోళ్ళలారా, ఈ రీల్స్ రోల్స్ చూడటం కాదురా, ఇట్లా బ్యాడ్ కాంటాక్ట్ చూడటం కాదురా, ఈ అశ్లీలమైన వీడియోలు చూడటం కాదురా, లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని ఒక్కళ్ళకి చెప్పండి. మనలో ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకుని చెప్దాం. ఎంత అన్యాయమైన జీవితం అయిపోయిందంటే ఇక్కడ వాడెవడో వీడియోలు పెడతాడు, ఆ వీడియో లోపలేమో ఆంటీ, పక్కింటి ఆంటీతో, వదిన గారితో, పనిచేసే వాళ్ళతో, వీళ్ళతో వాళ్ళతో అశ్లీలమైన సంబంధాలు పెట్టుకుంటాడు. వీటికి లక్షల వ్యూస్. మనం గొంతు చించి మాట్లాడిన వాటికి లక్షల వ్యూస్ ఉండవు. ఇక్కడ మంచి చెప్తున్నాం కదా, పైగా కింద కామెంట్ చేస్తాడు. ఒకడెవడో నేను మాట్లాడింది 8 లక్షల మంది చూసి దాదాపు 2000 మంది కామెంట్ పెడితే వీడు బొకడా నీకేం తెలుసురా అని నాకు పెడుతున్నాడు. వాడి అజ్ఞానానికి నేను బాధపడుతున్నా. వాడు ఏంటి, ఇష్టమైతే చూడు, కష్టమైతే మానే. మన నాలెడ్జ్ ఎట్లా ఉంది? పక్కవాడి పోస్ట్ మీద వీలైతే పాజిటివ్గా స్పందించండి, లేకపోతే నోరు నవరంధ్రాలు మూసుకోండి. యు హ్యావ్ నో రైట్ టు కామెంట్ ఆన్ సంబడీస్ లైఫ్. యు హ్యావ్ నో రైట్ టు కామెంట్ ఆన్ ఎనీబడీస్ లైఫ్. వీలైతే మంచి చేయండి, లేకపోతే మూసు కూర్చోండి. ఎవడరా నువ్వు నా వీడియో మీద పెట్టడానికి, గంపనాగేశ్వర వీడియో మీద పెట్టడానికి? ఆ అమ్మాయి ఎవరు యాంకర్ చేస్తే ఆ అమ్మాయి బొట్టు పెట్టుకోలేట, నీ మొగుడున్నాడా, నీ బొట్టేది అని అడుగుతాడు. వాడు ఎవడు ఆవిడ జీవితంలో ఎంటర్ అవ్వడానికి? మనం తెలిసి మంచి చేయబోతే పోలీస్ ఒక్కటే చేయలేరు. పోలీస్ విల్ టేక్ ఓన్లీ లా అండ్ ఆర్డర్, బట్ వీ నీడ్ టు టేక్ ఆర్డర్లీ బిహేవియర్. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనమే పోలీస్ అయి ప్రతి ఒక్కరిని కాపాడాలి. మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవడైతే సోషల్ మీడియాలో కామెంట్ చెప్తున్నాడో మనందరం సైనికులు అవ్వాలి, ఇంపాక్ట్ సైనికులు అవ్వాలి. రిపోర్ట్ చేయండి. ఒక్క బ్యాడ్ కామెంట్, బ్యాడ్ వీడియో వస్తే రిపోర్ట్ చేయండి. ఒక 100 మందో 200 మందో రిపోర్ట్ చేస్తే వీడియో డిలీట్ అవుతుంది. జనం చూడరు. రిపోర్ట్ చేయండి. మనకెందుకు లేని ఊరుకున్నంత కాలం చుట్టూ ఉన్న సమాజం బురదగానే ఉంటుంది. మనమే మార్పుకి శ్రీకారం చుట్టాలి. అలా చుడదామనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మనమే మార్పుకి శ్రీకారం చుట్టాలి, ఇంకెవ్వడు కాదు. నవ సమాజం అంటే మనమే నవ సమాజం. నేను ఇందాక చెప్పా, ఆమె సన్సెట్. ఇవాళ ఉంటా 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇక్కడికో ఓపికనంతకాలం మాట్లాడతాం, తర్వాత రిటైర్ అయిపోతాం. కానీ ఇండియా ఇస్ ద మోస్ట్ యూత్ఫుల్ కంట్రీ బికాస్ మీ అందరు ఉన్నారు కాబట్టి. మోస్ట్ యూత్ఫుల్ కంట్రీ. మరి ఆ యూత్ఫుల్ కంట్రీకి మనం చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి? డబ్బు తీసుకుని ఓటేయటమా? కులం పేరుతో, మతం పేరుతో మాట్లాడటమా? ఆడపిల్ల మీద అశ్లీలంగా ప్రవర్తించడమా? పెద్దవాళ్ళని ఎదిరించడమా? రీల్స్ రోల్స్ చేస్తున్న వాళ్ళ కింద బ్యాడ్ కామెంట్స్ చేయటమా? ప్రపంచాన్ని మీరు ఉద్ధరించద్దు. నా రిక్వెస్ట్, మీ చుట్టూ ఉన్న వాళ్ళని బాగు చేయండి. నవ సమాజం అదే నిర్మూలత అవుతుంది. 3D లీడర్షిప్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ లీడర్షిప్. వాట్ ఈజ్ లీడింగ్? లీడర్షిప్ ఈజ్ లీడింగ్ సెల్ఫ్. మన్ని మనం ముందుకు తీసుకెళ్ళటమే లీడర్షిప్. ఏది అక్కర్లా, ఎవరు రారు, నిన్ను నువ్వు ముందుకు తీసుకెళ్ళటమే లీడర్షిప్. యూ హ్యావ్ టు టేక్ యూ. ఎంటైర్ కార్పొరేట్ వరల్డ్లో ఇప్పుడు జరుగుతున్న ఒక ఫిలాసఫీ 3D లీడర్షిప్. దీనికి సత్యసాయి బాబా గారు తన లీడర్షిప్ బుక్లో ఎప్పుడో రాశారు. నీ థాట్స్, వర్డ్స్ అండ్ దెన్ డీడ్స్, ఈ మూడిటి మధ్య సమన్వయం ఉండాలి. నీ ఆలోచనలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేష్టలు, ఈ మూడిటి మధ్య పంతలుంటేనే నువ్వు లీడర్షిప్. ద కామన్ ఏరియా బిట్వీన్ యువర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ అని చెప్తాడు. సిమిలర్లీ ఈరోజు కార్పొరేట్స్ నేర్పిస్తుంది అదే, TDC, థింకింగ్, డూయింగ్, కమ్యూనికేటింగ్. ఆలోచించు, పని చెయ్యి. ఎలా చేసావో 10 మందికి చెప్పు. నువ్వు పడ్డ కష్టం ఇంకోటి పడాల్సిన అవసరం లేదు. బాస్ నేను ఇలా చేశా, దిస్ ఇస్ ద సీక్రెట్ ఫార్ములా షేర్ చేస్తే పక్క వాళ్ళు అక్కడి నుంచి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ కడితే అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ కడతారు వాళ్ళు. సో ఏం చేయాలి అంటే థింకింగ్ అంటే ఏంటి? ఆలోచన. ఏం చేయాలో ఆలోచన. రోజులో కొంత టైము థింకింగ్ డైమెన్షన్కి ఇవ్వండి. ఒక పాపులర్ ప్రావర్బ్ ఉంటుంది, ఇఫ్ ఐ హావ్ 8 hours ఆఫ్ టైమ్ టు చాప్ ఏ ట్రీ. నా దగ్గర 8 గంటల సమయం ఉంటే ఓ చెట్టు నరకడానికి, ఐ విల్ షార్పన్ మై యాక్స్ ఫర్ 6 hours. గొడ్డలి పదును పెట్టడానికి నేను 6 గంటలు వాడతాను అని చెప్పంటాడు. గొడ్డలి పదును పెట్టడం అంటే బుర్ర పదును పెట్టడం. ఏం చేయాలో తెలియాలి, ఎలా చేయాలో తెలియాలి, ఎందుకు చేయాలో తెలియాలి, ఎప్పుడు చేయాలో తెలియాలి, అసలు చెయ్యాలా వద్దా అని ఆలోచించాలి. గొడ్డలు పదును పెట్టి ఒక దెబ్బ కొడితే ఎట్టయితే చెట్టు పడుతుందో అట్లా మన మనసులో కూడా ఒక ప్రణాళిక, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఆర్కిటెక్ట్ గీసిన ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ని, చదువుకున్న ఆర్కిటెక్ట్ గీసిన ప్లాన్ని చదువుకొని మేస్త్రి యథాతథంగా కడతాడు. మీ బుర్రలో కూడా ఫస్ట్ ప్లాన్ చేసుకుంటే, ఆర్కిటెక్ట్ ఉంటే
మేస్త్రీలు లక్షల మంది తయారవుతారు వాళ్ళ గురించి. సో యువర్ థింకింగ్ డైమెన్షన్, యువర్ డూయింగ్ డైమెన్షన్, యువర్ కమ్యూనికేటింగ్ డైమెన్షన్, ఈ 3D లీడర్షిప్ మీలో డెవలప్ అవ్వాలి. చేసేయడమే కాదు, మాట్లాడటం కాదు, ఆలోచించండి. ఆలోచించి చేసిన తర్వాత ఇది ఎలా చేశానో 10 మందికి చెప్పండి. నేను ఇక్కడ యథార్థంగా ఒక స్పీకరో ఒక అనుభవజ్ఞుడో చచ్చిపోతే వాడి అనుభవం వాడితో పాటే ఉంటుంది. కానీ మాకు అట్లా కాదు, మేము లక్షల మందికి చెప్తున్నాం మా జీవితం గురించి. మీరు కూడా రేపు మీరు ఏం చేశారో 10 మందికి చెప్తే ఆ 10 మంది 100 మందికి అయితే ఇది స్టాలిన్ సినిమాలో టాగూర్ సినిమాలో లాగా ప్రపంచం అంతా బాగుపడుతుంది. ప్లీజ్ టెల్, టాక్, డూ సంథింగ్, కమ్యూనికేట్ విత్ ద వరల్డ్ అండ్ దెన్ థింక్ అబౌట్ ఇట్. నెట్వర్కింగ్ పై ఫోకస్ చేయి. నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్కింగ్. ఈరోజు ఎంతమంది ఉన్నారని కాదు, మనకి ఎంత ఆస్తులు ఉన్నాయని కాదు, ఎంతమంది మనతో ఉన్నారని. ఒకసారి అన్ని నెంబర్స్ కలిసి మీటింగ్ చేసుకున్నాయి, మనం చేసుకున్నట్టు. 1 2 3 4 5 6 7 8 9 0 ఇవే కదా ప్రైమరీ నెంబర్స్. ఇవన్నీ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఓ ఫోటో తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు 9 అంది, నేను అందరికంటే పెద్ద, నేను మధ్యలో నుంచుంటాను అంది. 8 అంది, నేను అందరికంటే లావు, నేను మధ్యలో నుంచుంటాను అంది. 7 అంది, ఐ రిప్రజెంట్ 7 వండర్స్, నేను మధ్యలో నుంచుంటాను అంది. 6 అంది, నేను షడ్రుచులకి ప్రతీక, నేను మధ్యలో నుంచుంటాను అంది. 5 పంచామృతం అని, 4 వేదాలని, 3 త్రిమూర్తులని, 2 ద్వైతం అని, 1 అద్వైతం అని ఎవరికి వాళ్ళు గట్టిగా ఆర్గ్యూ చేసుకోవటం మొదలెట్టే. కోపం వచ్చి 9 8ని కొట్టింది. మనం చేసేది అంతే కదా, మనకంటే చిన్నవాడు అవడం వాడినే కొడతాం కదా మనం. కోపం వచ్చి 9 8ని కొట్టింది, 8 7ని కొట్టింది, 7 6ని కొట్టింది, 6 5ని కొట్టింది, 5 4ని కొట్టింది, 4 3ని కొట్టింది, 3 2ని కొట్టింది, 2 1ని కొట్టింది. కానీ ఒకటేం చేసింది, 0ని కొట్టకుండా పక్కకి దాని చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని అది 10 అయింది. ద పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్, ద పవర్ ఆఫ్ అమాల్గమేషన్, ద పవర్ ఆఫ్ సినర్జీ, ద పవర్ ఆఫ్ టుగెదర్నెస్ ఈజ్ ద వరల్డ్ టుడే. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంకోళ్ళతో సినర్జైజ్ చేసుకోవాలి. దీన్నే ఇంక్లూజివ్ ప్రిన్సిపల్ అంటారు. కలుపుకుని పోయే నేచర్. విడదీస్తూ ఉంటే ఎవడు నీ తోడు మిగలడు, కలుపుకుంటే మనం పోయినా వాళ్ళందరూ మన గురించే మాట్లాడుతూ ఉంటారు. డూ దట్. నెట్వర్కింగ్. మీరు ఇట్లాంటి సెమినార్కి వచ్చారనుకోండి, మీ కళ్ళు కంఫర్ట్ జోన్లో ఉంచితే మిమ్మల్ని, మీ కళ్ళు వెతుకుతాయి. ఎవడైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, అక్కడ 5th రోలో అబ్బాయి నాకు తెలుసని అతని దగ్గర కూర్చొని మనం మాట్లాడుతూ ఉంటాం. దీన్ని కంఫర్ట్ జోన్ అంటారు. 500 మంది 1000 మంది ఉన్న ఒక సెమినార్లో మీరు వస్తే మీకు ఒక్కడే తెలుసుంటే, తెలిసిన వాడు ఎలాగో తెలుసుంటాడు, తెలియని 999 మందిని తెలుసుకోవటమే నెట్వర్కింగ్. వాడి దగ్గరికి వెళ్ళి బయటికి రావటమే కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. వాడి దగ్గర కూర్చుని నేనిది, నువ్వేంటి, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా, లెట్స్ బి ఫ్రెండ్స్ అని ఇచ్చే షేక్ హ్యాండ్ నెట్వర్కింగ్. మీ ముసుగుల్లోంచి బయటికి రండి. తెలియని ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఈజ్ కాల్డ్ కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ వదిలేస్తారో మీ చుట్టూ నెట్వర్కింగ్ ప్రపంచం ఉంటుంది. ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్కి ఒక ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు, ఇట్లా వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో నెట్వర్కింగ్ మీద ఫోకస్ చేయి. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు అందరు నలుగురితో కలుపుకుని ఎలా పోవాలని ఫోకస్ చేయి. కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి. నేను ఇందాకడి నుంచి మాట్లాడుతున్నా, నా మనసులో మాట, ఆలోచన నా మెదడులోకి వెళ్ళి మాట కింద కన్వర్ట్ అయ్యి నా నోటి ద్వారా బయటకు వచ్చి మీ చెవుల నుంచి, మీ మెదడు నుంచి మీ మనసుకి అదే అర్థం, అదే భావంతో ఇందాక గంట సేపటి నుంచి మీరు వింటున్నారు. ఎస్ ఆర్ నో? అంటే నేను చెప్పదలుచుకుంది మీకు అర్థమవుతుంది. అంటే ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు, నేనేదో చెప్పాలనుకున్నా, మీరేదో అనుకున్నారు, నేను మాట్లాడలేదు, గొంతులో పెట్టుకున్నాను. సినిమాలో సెకండ్ హీరోయిన్లా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే చెట్టు వెనకాల పోయి ఏడ్చి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సూపర్ అనడానికి మనకేం అవసరం? మీరంతా బొమ్మరిల్ సినిమా చూసారా? లాస్ట్ సీన్ ఉంటుంది కదా, సిద్ధార్థ వాళ్ళ నాన్న ప్రకాష్ రాజ్తో మాట్లాడు, నాన్న అంతా మీరే చేశారు నాన్న, నేను ఏ క్యారం బోర్డు కాయిన్ కొట్టాలో మీరే చెప్పారు నాన్న, ఏ షర్ట్ వేసుకోవాలో మీరే చెప్పారు నాన్న, నేను రోడ్డు దాడుతుంటే నా చెయ్యి పట్టుకుని రోడ్డు. సూపర్ సీన్. కానీ ఇదే సీను వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది సినిమా ఎండ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో ఉంటే అసలు సినిమా అవసరమా? కాబట్టి మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి. ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పండి, ఇష్టమైతే ప్రేమగా చెప్పండి. అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడకపోతే, తెలియకపోతే టీచర్తో మాట్లాడండి. ఎవరితో అయినా మిమ్మల్ని ఎదిరిస్తే, ప్రశ్నిస్తే ఎందుకు అలా అన్నావు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి మాట్లాడండి. మాట్లాడటం మొదలెడితేనే ప్రపంచం ముందుకెళ్తుంది. మాటలు, కమ్యూనికేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద కమ్యూనికేషన్.
ఈ రోజు మాట్లాడరు మీరు, రేపు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి మీకు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయరా? మీ బిజినెస్ మీల్ వస్తుంది, అక్కడ బ్యాంక్ అతను అడుగుతాడు మీ ప్రపోజల్ చెప్పండి అంటాడు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమా? మనం ప్రతి చోట చెయ్యాలి. మనసు లోపల నొక్కి పెడితే ఉండడానికి అది మన భావాలు కాదు, మాటలు, భావ తరంగాలు బయటకు వచ్చి 10 మందిని ప్రభావితం చేసే ఆయుధాలు మన మాటలు. ఆచి తూచి మాట్లాడండి, కానీ మాట్లాడండి. వాడెవడో ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతాడు, అందులో ఎక్కడున్నాడు అంటే వాడు బాత్రూంలో ఉన్నాడు, కిందే క్యాప్షన్ పెట్టాడంటే ఫీలింగ్ ఎలోన్. ఫీలింగ్ ఎలోన్ అని పెడుతున్నాడు. అక్కడ ఇంకెవడైనా తోడుంటాడా? మాట్లాడరా బాబు, తల్లిదండ్రులతో మాట్లాడు. ప్రతిరోజు ఒక అరగంట అమ్మా నాన్నతో మాట్లాడండి. మీకు ఇష్టమైన లేకపోయినా మాట్లాడండి. అమ్మాయి వాళ్ళు వెళ్ళా ఇంపాక్ట్లో పెద్ద పెద్ద స్పీకర్లు వచ్చారు, ఇంత మంచి వాళ్ళు చెప్పారు, మాట్లాడండి. కాలేజ్కి వెళ్ళాం మాట్లాడండి, ఆఫీస్కి వెళ్ళాం మాట్లాడండి. ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఎప్పుడైతే మీ కుటుంబానికి ఒక అరగంట సమయం ఇచ్చి మనసు మాట్లాడతారో ఆ కుటుంబం జీవితాంతం ఉంటుంది. నాకు నా వైఫ్కి మధ్య ఒక చిన్న సీక్రెట్ కూడా ఉండదు. నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి కూడా ఆవిడికి క్షణం తెలుస్తుంది. కమ్యూనికేట్. నేను ఇక్కడికి వస్తాను, మీ ఇద్దరం పొద్దున్న లేచి అరగంట సేపు మాట్లాడుకున్న తర్వాత ఇంక ఉండవు. లేకపోతే ఉన్నారా, ఎక్కడ, తిన్నారా, ఎప్పుడు, ఏంటి, ఎందుకు ఈ న్యూసెస్ మనకి? ½ an hour డెడికేటెడ్ టాక్ విత్ ద ఫ్యామిలీ. మాట్లాడండి. అమ్మకి నాన్నకి తెలియదు, మీరు ఫోన్ చూస్తున్నప్పుడల్లా ప్రతిసారి పిచ్చి వీడియోస్ చూస్తున్నారు, పనికిరాని వీడియోస్ చూస్తున్నారు అంటారు కదా. చెప్పండి వెళ్ళి, అమ్మ మేము టీనేజర్స్ కాదు, మేము స్క్రీనేజర్సు, మేము స్క్రీన్లోనే ఎదుగుతాం. ఈ స్క్రీనే నాకు కంప్యూటరు, ఈ స్క్రీనే నాకు బ్యాంకు, ఈ స్క్రీనే నాకు లైబ్రరీ, ఈ స్క్రీనే నాకు సినిమా థియేటరు, ఈ స్క్రీనే నా ఫ్రెండు, మొత్తం అంతా నా భయాన్ని పోగొట్టే ఒక గురువు ఈ స్క్రీన్ అని చెప్పండి. వాళ్ళకి చూపించండి, పక్కన కూర్చోబెట్టి మీరేం చూస్తున్నారో చెప్పండి. చెప్పకపోతేనే కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. మాట్లాడతారా? హలో, గట్టిగా చెప్పండి, మాట్లాడతారా? సూపర్. సో విజయ లక్ష్యం వైపు ఫోకస్ చేయి. నా లాస్ట్ స్లైడ్ ఆల్మోస్ట్. కన్సిడర్ ద ఆపోజిట్. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు. ఒకవేళ ఇది ప్లాన్ అటైతే నేనేం చేస్తాను, ఇటైతే నేనేం చేస్తాను. వీడు ఒక 100 రూపాయలు అడిగాను ఆయన ఇస్తే ఓకే, ఇవ్వకపోతే అని కూడా మెంటల్ ప్రిపరేషన్ ఉంటే మన జీవితంలో డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. సో కన్సిడర్ ద ఆపోజిట్. అప్డేట్ యువర్ బిలీఫ్స్ ఇంక్రిమెంటల్లీ. మీరు మీ బిలీఫ్స్ని ఎప్పటికప్పుడు ఎస్ ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్. నేను ఈ పని చేయలేని నుంచి నేను పని చేయగలను కేవలం మీ మైండ్లో ఉంటుంది. మీ బిలీఫ్స్ని ఇంక్రిమెంటల్లీ చేసుకోండి. కిల్ యువర్ డార్లింగ్స్. మీకు ఇష్టమైనవి చంపండి. ఒక వారం రోజుల పాటు నేను ఐస్ క్రీమ్ తినకుండా ఉంటా, ఏమవుతుంది? నాకు చాలా ఇష్టమైనది ఒక వారం రోజుల పాటు నేను తినను, ఏమవుతుంది అంటే మనం ఒక నియమం రావడానికి మనకి ఇష్టమైనది త్యజించడం మొదలెట్టాలి. టెంపరీగా, జీవితాంతం ఒక్కర్లా. ఒక 10 days ఐ డోంట్ టచ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓన్లీ 10 days ఐ డోంట్ టచ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. 10 days ఐ డోంట్ వాంట్ టు వ్యూ ఎనీథింగ్ ఆన్ యూట్యూబ్. 10 days ఈ సీజన్ నేను బిగ్ బాస్ చూడను. ఏం కాదు. ఎవడు ఎలిమినేట్ అయితే కాబట్టి మనకి ఏమన్నా వస్తుందా తేడా? ఏం రాదు. కానీ మన మైండ్ అంతా అలా ఉంటుంది. దెన్ నో అదర్స్ పర్స్పెక్టివ్. మన ఆలోచనలే కాదు, పక్క వాళ్ళ అందరి ఆలోచనలు తీసుకోండి. 100 మందిని వినండి, నిర్ణయం మీకు ఏం కావాలో అదే తీసుకోండి. బట్ వినండి, పక్క వాళ్ళ ఆలోచనలు తెలుసుకోండి. అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. మనం ఎవరితో పడితే వాటితో ఆర్గ్యుమెంట్ చేయక్కల్లా. అవతల వాడు మన నో అన్నంత మాత్రాన మనం చిన్నగా అవ్వము. మీరు కోక్, పక్కవాడు వచ్చి పెప్సీని తీసుకుపోతే మనకేమైనా తేడా వస్తుందా? కోక్ ఇస్ ఏ బ్రాండ్, మనమే ఉంటాం. పక్కవాడు యాక్సెప్ట్ చేసినా కాకపోయినా. దానికోసం ఆర్గ్యుమెంట్స్ అక్కల్లా. మనకి రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, ఆర్గ్యుమెంట్స్ కాదు. కన్వర్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మార్పు అనివార్యము, మార్చుకుని తీరాల్సిందే. మీరు మారకపోతే సమాజం మిమ్మల్ని మార్చేస్తుంది, తీసి అవతల పడేస్తుంది. టేక్ ఆన్ యువర్ ట్రైబ్. నీకంటూ ఒక కొత్త తెగ, మనకంటూ ఒక కొత్త దారి. ఇందాక చెప్పా కదా, నీ దారి కొత్త దారి అయితే అది రహదారి అవుతుంది. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఆ ఐడెంటిటీలో నువ్వు ముందుకెళ్ళాలి. వైల్ ఎవ్రీ పర్సన్ డిఫర్స్. ఒకళ్ళు ఒక రకంగా ఉండరు. ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ కెన్ హెల్ప్ యూ టు స్టే మెంటల్లీ ఫోకస్డ్. మీకు మెంటల్లీ ఫోకస్డ్ ఉండొచ్చు. ఫస్ట్, హాయిగా మీరు పడుకోవాలని సేపు పడుకోండి.
రెడ్యూస్ ద డిస్ట్రాక్షన్స్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. మీ చుట్టూ నెగటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని తీసేయండి. మీ బుర్రలో నెగటివ్ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళని తీసేయండి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని నోటిఫికేషన్స్ వచ్చి మీరు చదువుకుంటుంటే పాడు చేస్తాయి, దాన్ని తీసేసేయండి. ఏవేవి నెగటివ్ ఉన్నాయో డిస్ట్రాక్షన్ తీసేయండి. ఫోకస్ ఆన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైం. నేను ఇప్పుడు యాక్టర్గా రాలా, స్పీకర్గా వచ్చా, కాబట్టి నా ఫోకస్ ఓన్లీ యాజ్ ఎ స్పీకర్, నథింగ్ ఎల్స్ కదా. ఓన్లీ ఫోకస్, యూనిఫోకస్ అంటారు దాన్ని. నన్ను అందరూ అడిగే ప్రశ్న, సార్ మీరు యాక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, ఎడిటరు, మోటివేషనల్ స్పీకరు, ట్రైనరు ఇన్ని చేస్తారు కదా, మీకు ఏది ఇష్టం అంటాడు. నేను ఏ పని చేస్తుంటే అదే ఇష్టం, ఎందుకంటే నాకు ఆ క్షణంలో అదే పని కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. సపోజ్ ఐ మీన్ షూట్ నౌ, నాకు యాక్టింగే కనిపిస్తుంది. ఇవన్నీ కూర్చుకొని అక్కడ డైలాగ్ ఏం చెప్తే అంతే. ఇంత 2 గంటలు మాట్లాడే ప్రదీప్కి అనిల్ రావుపూడి గారు ఏమి ఇచ్చాడు? ఒకటే డైలాగ్ ఇచ్చాడు. ఏం డైలాగ్ అది? కాదండి నాకు పెద్దది కావాలని అక్కడ కొట్లాడితే ఇస్తారా? ఇయ్యరు కదా. మనం ఎక్కడుంటే అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉంటాయి అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఫోకస్ ఆన్ వన్ టాస్క్ ఎట్ ఎ టైం. ట్రై టు బి మోర్ ప్రజెంట్ ఇన్ ద మూమెంట్. ఈ క్షణం ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నారంటే మనకు కొత్త కాన్సెప్ట్ నేనే క్రియేట్ చేశా. దగ్గరగా ఉన్నామా? దగ్గరే ఉన్నామా? మనందరం దగ్గరగా ఉంటాం, కానీ దగ్గరే ఉండం. ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉంటాను, మీ బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది. మీ మదర్ ఏదో చెప్తూ ఉంటారు, మీ బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది. మీ వైఫ్ మీరు ఇద్దరే ఉంటారు, ఆవిడేదో మాట్లాడుతూ ఉంటుంది, మీకు కింద నెక్స్ట్ ఎట్లా వాట్సాప్లో ఏం రిప్లై చేయాలని మీ బ్రెయిన్ ఉంటుంది. దానివల్ల లాభం లేదు. ఎక్కడున్నారో అక్కడ ఉండండి. ఈ క్షణంలో బతకండి. ఇక్కడ 5 minutes ఫోకస్గా మీ వైఫ్తోనో, మీ ఫాదర్తోనో, మీ పిల్లలతోనో మీరు మాట్లాడుతున్నది కంప్లీట్ చేస్తే మిగతా 23 hours 55 minutes మనకి ఇష్టమైన పని చేయొచ్చు. యూనిఫోకస్, చేస్తున్న పని మీద ఫోకస్ ఉండండి. ట్రై టు బి మోర్ ప్రజెంట్ ఇన్ ద మూమెంట్. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. మనం ఎప్పుడైతే పాజిటివిటీ ఇక్కడ వస్తుందో అది అద్భుతంగా ఉంటుంది. నా బ్రెయిన్ ఎప్పుడు థాట్ ఫ్యాక్టరీ. నేను ఒక అరటిపండు తింటున్నాను, పొరపాటున జారి కింద పడింది, అదొక వెండి పళ్ళల్లో పడుతుంది, మనకేం తేడా రాదు, పికప్ చేసి తింటాం. నేను అరటిపండు తింటున్నాను, అది జారి పడింది, ఈసారి చెత్త బుట్టలో పడింది, అది తీసుకు తినగలమా? అది పనికి వస్తుందా? రాదు. మీ బ్రెయిన్ కనుక తలతల మెరిసే వెండి పళ్ళెంలాగా పాజిటివ్ థాట్స్తో ఉంటే, అరటిపండు అనే అవకాశం వస్తే అది పనికి వస్తుంది. మీ బ్రెయిన్ కనుక చెత్త బుట్టలాగా నెగిటివ్ థాట్స్తో ఉంటే, అరటిపండు అనే అవకాశం వచ్చినా అది పనికిరాదు. మైండ్ఫుల్నెస్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా పెట్టుకోండి. గివ్ యువర్ సెల్ఫ్ షార్ట్ బ్రేక్స్ టు క్లియర్ యువర్ మైండ్. చిన్న చిన్న బ్రేకులు తీసుకోండి, ఆనందించండి, ముందుకెళ్ళండి. లిమిట్ యువర్ సోషల్ మీడియా యూస్. మీరందరూ జాబ్లో వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ జాబ్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు కొందరు కదా. నేను చెప్తాను, మీలో ఇప్పుడు ఐటీ, ఇంజనీరింగ్, డిగ్రీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి ఒకసారి. సూపర్. మీ అందరికీ రేపు పొద్దున ఉద్యోగంలో జాయిన్ అయితే చెక్-ఇన్, చెక్అవుట్ అని 2 times ఉంటాయి కదా. అక్కడ దాన్ని ఏమంటారు? బయోమెట్రిక్స్ పెడతారు. 9 o'clock చెక్-ఇన్, 6 o'clock చెక్అవుట్ అని కదా. ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయిగా. నేను చెప్పే ఒక అత్యద్భుతమైన అడ్వైస్ మీకు, సోషల్ మీడియాకి చెక్-ఇన్, చెక్అవుట్ టైం పెట్టుకోండి. 20 minutes నేను చూస్తాను. ఎంట్రీ 8 o'clock, ఎగ్జిట్ 8:20. 8:20 అవుతున్న కొద్దీ మీ బుర్ర దాన్ని ఆపేస్తూ ఉంది. ఫస్ట్ కొంతకాలం కాదు, 21 రోజులు ఎప్పటికీ 8:19కే మీరు ఆపేయటం మొదలెడతారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యూ ఎంజాయింగ్ రీల్స్ ఆర్ రోల్స్. ప్లీజ్ డూ దట్, ఎంజాయ్ చేయండి, కానీ ఒక లిమిట్. యువర్ ప్రైమరీ ఫోకస్ షుడ్ బి ఆన్ ఎడ్యుకేషన్. యువర్ ప్రైమరీ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ గోల్. లిమిట్ యువర్ సోషల్ మీడియా. సో కనెక్ట్ ద డాట్స్ టు ఫోకస్ ద ఫ్యూచర్. మీ యాటిట్యూడ్, మీ వాల్యూస్, మీ స్కిల్స్, మీ స్ట్రెంగ్స్, ఈ 4 కలిపితే మీకు సక్సెస్ వస్తుంది. అప్పుడే మీరు ఫోకస్తో కనెక్టెడ్ ఫ్యూచర్ని ఫోకస్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గంప. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్ వెంకట్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా ఉంది? అంతేగా ఎంతోగానా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం మంచి పని చేయాలి అని అనుకుంటున్నాం. సార్ ఇంతవరకు చెప్పారు, ఒక 1 hour నుంచి మంచి పని చేయాలి, సమాజానికి మంచి పని చేయాలి, మన తోటి వాళ్ళకి మంచి పని చేయాలని.